ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా దూకుడు పెంచారు. ఆమె పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సొంత అన్న సారథ్యంలోని వైసీపీ సర్కారుకు బాణం ఎక్కుపెట్టారు. మాటలతో బలంగా దాడి చేస్తున్నారు. వాస్తవానికి షర్మిల జగన్ ప్రభుత్వంపై నేరుగా దాడి చేస్తుంది అని, ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంది అని ఎవరూ అనుకోలేదు. అయితే కాంగ్రెస్ షర్మిలకు ఏ హామీ ఇచ్చిందో, షర్మిల రాజకీయ ఉద్దేశ్యం ఏంటో తెలియదు. కానీ షర్మిల మాత్రం వైసీపీ ప్రభుత్వంపై ఊహించని రీతిలో విరుచుకుపడుతోంది. అయితే షర్మిల వెనుకున్న బలం ఏంటి, ఆమెను నడిపిస్తోంది ఎవరు, ఆమెకు సలహాలు ఇస్తుంది ఎవరు అనే చర్చలు సాగుతున్నాయి. అయితే వీటికి సమాధానంగా కేవీపీ పేరు వినిపిస్తోంది. కేవీపీ రామచంద్రారావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దివంగత సీఎం వైఎస్ హయాంలో కేవీపీ చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో వ్యూహ రచన కేవీపీదే అని చెబుతారు. వైఎస్ ఆత్మగా కేవీపీని అభివర్ణిస్తారు. పార్టీలో టికెట్లు, కీలక పదవులు, ఉన్నతోద్యోగుల బదిలీలు అన్నీ కేవీపీ కనుసన్నల్లోనే జరిగేవనే టాక్ అప్పట్లో ఉండేది. కేవీపీ చెబితే వైఎస్ఆర్ చెప్పినట్లేనని అంతా భావించేవారని చెబుతారు. అయితే వైఎస్ మరణం, ఆ తర్వాత రాష్ట్ర విభజన పరిణామాలతో కేవీపీ సైలెంట్ అయ్యారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్ అనుచరులు ఆయన్ని ఆరాధ్య నేతగా భావించేవారు. అన్ని పార్టీల్లో ఉండటంతో కేవీపీ పేరు రాజకీయంగా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండేది. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఆయన ఇప్పటికీ చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. వాస్తవానికి వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించినప్పుడు కేవీపీ అందులోకి వెళతారని అనుకున్నా ఆయన అలా చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ గానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ వ్యవహారాల్లో కేవీపీ ఉన్నారనే వార్తలు మాత్రం వినిపిస్తూ ఉండేవి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేవీపీ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఏపీపై ఫోకస్ పెట్టి షర్మిలను పీసీసీ చీఫ్ చేయడంలో కేవీపీది కీలక పాత్రగా చెబుతున్నారు. షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకునే సమయంలో కేవీపీ అన్ని తానే వ్యవహరించారు. షర్మిల తనకు మేనకోడలని కేవీపీ చెబుతారు. ఇక గతంలో వైఎస్ కోటరీలో ఉన్న నేతలను కాంగ్రెస్ గూటికి తిరిగి తీసుకువచ్చేందుకు కేవీపీ పావులు కదుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేనలలో టికెట్లు దక్కని వారిని కాంగ్రెస్ వెంట నడిచేలా చేయాలని కేవీపీ చూస్తున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి షర్మిలకు తిరుగు లేకుండా చేయాలని కేవీపీ భావిస్తున్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కేవీపీ ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది కీలకంగా మారింది. ఎందుకంటే వైఎస్ హయాంలో కేవీపీని తమ గురువుగా భావించిన వారెవ్వరూ ఆయనతో పాటు కాంగ్రెస్ లో ఉండిపోలేదు. వైఎస్ రాజన్న తనయుడైన జగన్ వెంట నడిచారు. అయితే అప్పటి పరిస్థితులు వేరని, ఇప్పుడు వేరని చెబుతూ కేవీపీ ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలోనూ బలపడాలని భావిస్తోంది. అయితే అది అంత సులువు కాదని చెప్పొచ్చు. షర్మిల కాంగ్రెస్ ఏపీ సారథిగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆమె అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. సీఎం వైఎస్ జగన్ తో పొలిటికల్ వార్ చేయాల్సి ఉంది. అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలి. పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, క్యాడర్ను తిరిగి పార్టీ కిందకు తీసుకురావాలి. ఇవన్నీ నెరవేర్చడం వైఎస్ షర్మిలకు కష్టమే. అందుకే కేవీపీ రామచంద్రారావు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కేవీపీ రామచంద్రారావుకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆయనకంటూ ఒక క్యాడర్ ఉందని అంటారు. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని షర్మిల చెబుతున్నారు. అయితే అది అంత సులువు కాదని షర్మిలకు సైతం తెలుసు. అందుకు షర్మిల రాజకీయ అనుభవం సరిపోదని తెలుసు. అయితే కేవీపీ రామచంద్రారావు డైరెక్షన్ లో వెళ్తే కొంత ఫలితం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది. ఏపీలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కేవీపీ ఆధ్వర్యంలో షర్మిల సారథ్యంలో పుంజుకుంటుందని అధిష్టానం అంచనా. కేవీపీ పలుకుబడి ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ తో కలిసి నడిచిన నేతలతో కేవీపీ టచ్ లో ఉన్నారని అంటున్నారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం కేవీపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన పిలిస్తే ఎవరు వెళతారు అనే చర్చలు సాగుతున్నాయి. వైఎస్ షర్మిలకు కేవీపీ అనే అండ దొరికిందని అనేవారు లేకపోలేదు. ఇక కేవీపీకి వైసీపీలో చాలా మంది తెలుసు. అలాగే పాత కాంగ్రెస్ కాపులు తెలుసు. అంత మాత్రాన ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ భవిష్యత్తు కోరుకునే వారెవ్వరూ ఆ పార్టీలోకి వెళ్లే సాహసం చేయరు. ఎక్కడా అవకాశాలు రాని వారికి మాత్రమే కాంగ్రెస్ వేదికగా నిలవచ్చు. మరి అలాంటి వారితో షర్మిల, కేవీపీ ఏం సాధిస్తారు అనేది చూడాలి.